హాయ్ అండి, మీలో చాలామందికి తెలుసు నేను రీసెంట్గా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఫీల్డ్లో నేను ప్రొఫెషనల్ కానప్పటికీ మంచి వీడియో అండ్ ఆడియో క్వాలిటీతో పాటు మంచి కంటెంట్తో రావడం కోసం నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. మీరు ఏదైనా తప్పులు గమనిస్తే కొంచెం పెద్ద మనసు చేసి క్షమించండి. నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్రీను. OnePlus అంటే మనకు గుర్తొచ్చేది OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్. రీసెంట్గా మనకి OnePlus Nord 2 మొబైల్ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దాని హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ముందు OnePlus Nord 2 మొబైల్ ఉంది. దీని వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB రోమ్. దీని ప్రైస్ వచ్చేసరికి 29,999, అంటే రూపాయి తక్కువ 30,000. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. అండ్ ఈ బాక్స్లో ఒక చిన్న బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఉంది. దీని మీద మనకి OnePlus లోగో కూడా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. దీనిలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది అండ్ ఇది పక్కన పెడుతున్నాను. అండ్ దీని లోపల చిన్న బ్లాక్ కలర్ బాక్స్ ఉంది. దీంతోపాటు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. అండ్ దీంతోపాటు కొన్ని డేటా అయితే ప్రొవైడ్ చేశారు. OnePlus Nord స్టిక్కర్స్ అయితే ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ స్టిక్కర్స్. అండ్ దీంతోపాటు మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అని ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అని ఒక గైడ్ అయితే ఉంది. అండ్ డియర్ ఫ్రెండ్ అని ఒక కాంప్లిమెంటరీ కార్డ్ అయితే ఉంది. అండ్ యాజ్ యూజువల్ రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్ అయితే ఉంది. మనకి OnePlus మొబైల్సే కాదు, ఏ ప్రొడక్ట్స్ కొన్నా మనకి ఇదైతే కామన్. అండ్ ఇది నేను పక్కన పెడుతున్నాను. అండ్ దీంతోపాటు మనకి ఛార్జర్ కేబుల్ అండ్ అడాప్టర్ కూడా మన బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ పక్కన పెడుతున్నాను. అండ్ వీటితో పాటు మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్లీ మొబైల్ అయితే ఉంది. దీని చుట్టూ ర్యాపింగ్ అయితే చేశారు. అండ్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. టెంటడాన్, వావ్! మొబైల్ అయితే ఈ ప్రజెంట్ మన గ్రే కలర్ చాలా బాగుంది కదా చూడడానికి. మనం చూడడానికి 9 సిరీస్ OnePlus మొబైల్స్ అయితే గుర్తొస్తున్నాయి, ఎందుకంటే ఆ మోడల్స్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది డిజైన్. మీరు చూడొచ్చు మొబైల్ ఎంత చాలా బాగుందో, ప్రీమియం లుక్ అయితే కలుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మ్యాట్ ఫినిష్తో. ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం అట్రాక్ట్ అయితే చేయట్లేదు. నిజంగా నాకైతే మొబైల్ నచ్చింది, చాలా బాగుంది చూడడానికి. ఫిజికల్గా ఒకసారి మొబైల్ చూస్తే బాటంలోకి వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ సైడ్ వన్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి, అప్ అండ్ డౌన్. టాప్లోకి వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ సైడ్ టూకి వచ్చేసరికి అలర్ట్ స్లైడర్ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ పవర్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా మొబైల్ అయితే ఇలా ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ బోత్ సైడ్స్ కూడా గ్లాస్ యూజ్ చేశారు, కాకపోతే మ్యాట్ ఫినిష్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ట్రిపుల్ సెటప్ కెమెరా అయితే ఉంది. అండ్ డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. ఫ్రంట్కి వచ్చేసరికి సింగిల్ సెటప్ కెమెరా ఉంది. ఇక్కడ అలర్ట్ స్లైడర్ చూడొచ్చు, కొంచెం కంపేర్ టు ప్రీవియస్ నార్డ్తో పోలిస్తే ఇది కొంచెం చాలా చిన్నగా ఉంది. ప్రజెంట్ నా దగ్గర OnePlus Nord ఫస్ట్ రిలీజ్ అయిన మొబైల్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. రెండు పక్కన పెడితే కొంచెం మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది చూడొచ్చు, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇదైతే కొంచెం చిన్నగా పోర్టబుల్గా చాలా బాగుంది. ఫిజికల్గా అయితే మొబైల్ అయితే ఇది. అండ్ ఈ మొబైల్ యొక్క హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని స్క్రీన్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 6.43 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే యూస్ చేశారు. మనకి OnePlus మొబైల్స్లో కావచ్చు, సామ్సంగ్ మొబైల్స్లో కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంతోపాటు ఈ మొబైల్ 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది కాబట్టి డిస్ప్లే మనకి గేమ్స్ ఆడినప్పుడు, ఏదైనా స్క్రీన్ స్క్రోల్ చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మొబైల్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి గ్లాస్ అయితే యూస్ చేశారు. ఏదైతే
ఏదైతే చుట్టూ కేసు ఉందో బంపర్ అనేది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసరికి 189 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్లెస్గానే ఉంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే రేర్ కెమెరా మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్స్. ఇది సోనీ IMX766 సెన్సర్ అయితే యూజ్ చేశారు. సోనీ సెన్సర్ యూజ్ చేశారు కాబట్టి మన కెమెరా పెర్ఫార్మెన్స్ అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్స్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనం రేర్ కెమెరా యూజ్ చేసి మనం 4K అప్ టు 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080 పిక్సెల్స్ వచ్చేసరికి 30 and 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో స్లో మోషన్ అండ్ డ్యూయల్ వీడియో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే ఇక్కడ కూడా ఏం తగ్గలేదు. ఇక్కడ కూడా 32 మెగాపిక్సెల్స్ సోనీ IMX615 సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సోనీ సెన్సర్సే కాబట్టి కెమెరాలో మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ దీనిలో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080 పిక్సెల్స్ అప్ టు 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ సిమ్ స్లాట్స్ గురించి మనం మాట్లాడుకుంటే డ్యూయల్ సిమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది నానో ప్లస్ నానో. మనం అట్ ఏ టైం ప్రజెంట్ అయితే మనం 4G + 4G వోల్ట్ యూజ్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనకి 5G సపోర్ట్ వస్తే అట్ ఏ టైం మనం 5G అయితే 5G యూజ్ చేయలేం. ఒక 5G ఒక 4G యూజ్ చేయగలం. నెక్స్ట్ చిప్సెట్ అండ్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ 1200. ఇది ఒక 5G ప్రాసెసర్. పవర్ కన్జంప్షన్ ఆప్టిమైజేషన్ బాగా చేస్తుంది. అండ్ మల్టీటాస్కింగ్లో ఈ ప్రాసెసర్ కింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మనం మాట్లాడుకుంటే దేనిలో కూడా OnePlus ఈ మోడల్లో తగ్గలేదు. ప్రీవియస్గా నార్డ్తో కంపేర్ చేస్తే 30 వాట్స్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు 65 వాట్స్ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ డబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ అండ్ 65 వాట్స్ రాప్ ఛార్జర్ కాబట్టి మనకి జస్ట్ 30 minutesలో బ్యాటరీ అనేది 100% ఛార్జ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ 1 year నుంచి OnePlus Nord అయితే యూజ్ చేస్తున్నాను. డే 1 నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి ఎక్స్పీరియన్సే ఉంది. బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ కానీ బ్యాటరీ హీటింగ్ ఇష్యూస్ లాంటివి కానీ ఏమి ఉండవు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ 11.3తో వస్తుంది. మనకి కంపెనీ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుందని. అండ్ ద సేమ్ టైం మనకి 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తుంది. OnePlus గురించి మనకు తెలిసిందే కదా, అప్డేట్స్ విషయంలో ఎటువంటి లేట్ అయితే చేయదు. మనకి ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఈ మొబైల్లో సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నట్టే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. చాలా యాక్యురేట్గా వర్క్ చేసి తొందరగా రెస్పాండ్ అవుతుంది. అండ్ యాక్సిలోమీటర్ ఉంది. అండ్ కంపాస్ ఉంది. జైరోస్కోప్ సెన్సార్ ఉంది. ambient లైట్ సెన్సార్ ఉంది. అండ్ దీంతోపాటు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. అండ్ ఫేస్ ఐడి కూడా ఉంది. ఈ మొబైల్లో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా బ్లూటూత్ హెడ్సెట్ యూజ్ చేయాలి. నేనైతే OnePlus Nord ఫస్ట్ రిలీజ్ అయిన మోడల్ యూజ్ చేస్తున్నాను. అండ్ దాంట్లో కూడా 3.5 హెడ్ఫోన్ జాక్ లేదు కాబట్టి నేనైతే OnePlus బుల్లెట్స్ జెడ్ బేస్ ఎడిషన్ నెక్బ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు. మీ దగ్గర కనుక OnePlus మొబైల్ ఉండి మీరు ఒక నెక్బ్యాండ్ కొత్తది కొనాలనుకుంటే ఖచ్చితంగా ఈ మోడల్ తీసుకొని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మనం మన మొబైల్కి కనెక్ట్ చేసిన తర్వాత సాంగ్స్ వినేటప్పుడు మనం నెక్బ్యాండ్ని మన ఇయర్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా సాంగ్ కానీ వీడియో కానీ ప్లే అవుతుంది. అప్పుడు మనం ఇయర్లో నుంచి బయటకు తీసేసి వదిలేసినప్పుడు ఎప్పుడైతే మ్యాగ్నెట్స్ నుండి అట్రాక్ట్ అవుతాయో ఆటోమేటిక్గా సాంగ్ కానీ వీడియో కానీ పాస్ అయిపోతుంది. ఈ ఆప్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరు యూజ్ చేస్తే మాత్రం యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్, మీరు పెట్టే ఒక కామెంట్ నన్ను ఎంతో మోటివేట్ చేసి మళ్ళీ ఒక మంచి వీడియో చేయడానికి నన్ను ఎంతో బూస్టప్ చేస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమా.